వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లు 500 కోట్లు కాదు, బడ్జెటే 500 కోట్ల రేంజ్ లో ఉంటుంది. గ్రాండ్ మేకింగ్ తో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కోసం బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోతోంది. బాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా యాక్షన్ ఎలివేషన్ చూపించడంతో ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. దాంతో హీరోల బడ్జెట్ విషయంలో కూడా పోటీ పెరిగిపోతోంది. ప్రభాస్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఈ స్టార్ హీరోలకి 500 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద లెక్క కాదు. తెలుగు హీరోలు పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్లు. అందుకే వీళ్ల మీద ఎంత బడ్జెట్ పెట్టైనా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500 పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు. ఈ 500 కాస్త ఇప్పుడు హీరోల మధ్య పోటీతో 1000 కోట్లకు చేరుతోంది. బడ్జెట్ విషయంలో అప్పటి వరకు సౌత్ లో ఉన్న నెంబర్లను వాషౌట్ చేసేసిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు. సలార్, కల్కి లాంటి భారీ సినిమాలకు 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే ఈసారి ఆ నెంబర్ ఇంకాస్త పెరిగి 700 కోట్లైంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న మిథున్ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. 700 కోట్ల భారీ బడ్జెట్ అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ రెమ్యునరేషనే 100 కోట్లకు పైగా కావడంతో ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. కానీ ఇప్పుడది ఇంకో 100 కోట్లు పెరిగింది. వీటితో పాటు ప్రభాస్ మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉండడంతో ఆ సినిమాలు డిలే అవుతూ బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ 400 కోట్ల బడ్జెట్ అవుతోంది. ఇక స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు మినిమం 500 కోట్లకు పైనే బడ్జెట్ పెడితేనే కానీ ఆ రేంజ్ అవుట్పుట్ తీసుకురావడం కష్టంగా కనిపిస్తోంది. 200 కోట్ల బడ్జెట్ ఎప్పుడూ దాటని మహేష్ బాబు కూడా ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని అందరూ అనుకుంటున్నా మహేష్ కాబట్టి ఇంకో 200 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టారు అంటూ టాక్ నడుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రభాస్, మహేష్ అయినా నా సినిమాలు కూడా అదే రేంజ్ బడ్జెట్ ఉందంటున్నారు అల్లు అర్జున్. పుష్పతో స్టార్ట్ అయిన భారీ బడ్జెట్ మూవీస్ ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నారు బన్నీ. పుష్ప 2నే ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో చేసిన బన్నీ తన నెక్స్ట్ సినిమాని దానికి డబుల్ బడ్జెట్ తో చేస్తున్నారు. అల్లు అర్జున్ కలెక్షన్లలోనే కాదు బడ్జెట్ లో కూడా తగ్గేదేలే అంటున్నారు. బన్నీ, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ పైనే పెడుతున్నారు. సన్ పిక్చర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. లేటెస్ట్ గా సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇటు పాన్ ఇండియాని అటు గ్లోబల్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ కూడా RRR తో తన భారీ బడ్జెట్ సినిమా మేకింగ్ స్టార్ట్ చేశారు. 500 కోట్లతో RRR లాంటి మ్యాసివ్ మూవీ చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన దేవరని 300 కోట్ల బడ్జెట్ తో చేశారు. ఆ తర్వాత హృతిక్ తో పాటు ఎన్టీఆర్ చేసిన వార్ 2 400 కోట్లకు పైగా బడ్జెట్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ రీచ్ అవుతున్నట్టు టాక్. రామ్ చరణ్ కూడా RRR తో భారీ మేకింగ్ మూవీస్ చేస్తున్నారు. RRR ఆ తర్వాత ఆరెంజ్ బడ్జెట్ పెట్టి చేసిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే విజువల్ వైజ్ గ్రాండ్ ఇయర్ కనిపించింది. ఇక రీసెంట్ గా పెద్ద సినిమాతో మరోసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. పిరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దిలో భారీ స్టార్ క్యాస్ట్ ఉంది. సో రెమ్యునరేషన్స్ తో పాటు మేకింగ్ కే భారీగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా. దీపావళికి థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సందడి చేస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కావటంతో సినిమాలు పోటీ పడి మరీ రిలీజ్ అయ్యాయి. స్పెషల్లీ టాలీవుడ్ లో ఈ సందడి ఎక్కువే ఉంది. దాంతో ఈ వారం థియేట్రికల్ రిలీజ్లు పెద్దగా లేవు. మరి ఈ వారం థియేటర్ రిలీజ్ కున్న సినిమాలేంటో, ఇదే టైంలో ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతున్న స్టార్ మూవీస్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. లాస్ట్ వీకెండ్ దీపావళికి పోటీ పడి మరీ రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఇంకా థియేటర్లో రన్ అవుతున్నాయి. దాంతో ఈ వారం పెద్దగా రిలీజ్ అయ్యే సినిమాలేం లేవు.
తెలుగులో స్టార్ మూవీస్ అయితే ఇప్పట్లో థియేటర్లలో లేవనే చెప్పాలి. అయితే ఈ రోజు మాత్రం సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న థామా రిలీజ్ అయింది. బాలీవుడ్ హారర్ సిరీస్ లో భాగంగా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక, నవాజుద్దీన్ సిద్దికీ లీడ్ రోల్స్ లో హారర్ కామెడీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన థామా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో కంటిన్యూ అవుతోంది. తెలుగులో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమా బైసన్. ఇది కూడా తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయి ఈ వారం తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ విలేజ్ స్టోరీగా తెరకెక్కిన బైసన్ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగులో బైసన్ ఈ నెల 24న శుక్రవారం రిలీజ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా రిలీజ్లు ఏం లేవు, కానీ ఓటీటీలో మాత్రం స్టార్ మూవీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్ 300 కోట్లతో సాలిడ్ హిట్ కొట్టిన ఓజీ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ హిట్ కొట్టిన ఓజీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. నెట్ఫ్లిక్స్ లో ఓవైపు కమర్షియల్ యాక్షన్ కంటెంట్, మరోవైపు డివోషనల్ మైథాలజీ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అలా కురుక్షేత్ర సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. యానిమేటెడ్ మైథలాజికల్ సిరీస్ కురుక్షేత్ర ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అయింది. దాంతో సెకండ్ సీజన్ ని స్టార్ట్ చేసింది టీం. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ లో సెకండ్ పార్ట్ 24న స్ట్రీమింగ్ కాబోతోంది. వరుసగా యానిమేటెడ్ మైథలాజికల్ కంటెంట్ సూపర్ హిట్ అవుతూ ఉండడంతో అటు థియేటర్లు ఇటు ఓటీటీలు ఆ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అలా మరో యానిమేటెడ్ మహాభారత్ ఏక్ ధర్మ యుద్ధ సీజన్ 1 రాబోతోంది. అయితే అది జియో హాట్ స్టార్ లో ఈ నెల 25న శనివారం నుంచి స్ట్రీమ్ అవ్వబోతోంది. సంవత్సరం మొత్తం ఖాళీ లేనట్టు అందరూ సంక్రాంతికే సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అయ్యేవంటే ఇప్పుడు ఆ సీజన్ కోసం చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. దాంతో సంక్రాంతి పోటీ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే ఉన్న పోటీకి తోడు సంక్రాంతికి మరికొంతమంది హీరోలు రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. మరి 2026 సంక్రాంతి పోటీలో ఉన్న హీరోలెవరు? ఆల్రెడీ స్టార్ మూవీస్ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. వీటికి తోడు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. శర్వానంద్, సంయుక్త మేనన్, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ కమర్షియల్ మూవీ నారి నారి నడుమ మురారి కూడా సంక్రాంతికి వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. నిజానికి సంపత్ నందితో శర్వా చేస్తున్న భోగి సినిమా సంక్రాంతికి వస్తుందేమో అనుకుంటే అది డ్రాప్ అయి నారి నారి నడుమ మురారి సీన్ లోకి రావడంతో మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ ని ఏమాత్రం నిలబెట్టుకుంటాడో చూడడానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ మూవీ రెడీగా ఉంది. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. ఫస్ట్ నుంచి ఈ సినిమా సంక్రాంతికి అని జనాలు ఫిక్స్ అయినా షూటింగ్ కాస్త అటు ఇటైతే సినిమా సంక్రాంతికి రావడం కష్టం అనుకున్నారు. కానీ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి అటు సంక్రాంతికే సినిమా రిలీజ్ అని ప్రమోషన్లు కూడా చేస్తూ ఉండడంతో ఈసారి కూడా అనిల్ రావిపూడి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు సంక్రాంతిని ఒకేసారి లైమ్ లైట్ లోకి తెచ్చింది రాజాసాబ్ మూవీ. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతగా రాజాసాబ్ సినిమా హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయి సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతూ ఉండడంతో సంక్రాంతి సినిమాల మధ్య ఫైట్ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. రవితేజ కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్నా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉండడంతో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. రవితేజ కూడా తన 76వ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ, ఆశికా రంగనాథ్ జంటగా చేస్తున్న సినిమాని సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సీజన్ లో జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికే డేట్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా ప్రతి పండగకి స్పెషల్ వీడియోలు చేస్తూ సంక్రాంతికే రిలీజ్ అని చెప్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా దీపావళికి కూడా ఇదే విషయం చెప్పిన నవీన్ పొలిశెట్టి ఫస్ట్ సాంగ్ ఆన్ ద వే అంటూ అప్డేట్ ఇచ్చారు. తెలుగులో ఇప్పటికే ఎవ్వరూ తగ్గకుండా అందరూ సంక్రాంతి రిలీజ్ కే రెడీ అవుతున్నారు. వీటికి తోడు సినిమా అయిపోయినా కూడా పని గట్టుకుని సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు తమిళ స్టార్ హీరో విజయ్.
విజయ్ లాస్ట్ మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ జననాయకన్ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ పరాశక్తి కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే అనౌన్స్ చేసింది. ఇలా సంక్రాంతికి స్టార్ హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో పోటీ పడుతున్నారు. మరి వీటిలో లాస్ట్ మినిట్ లో వెనక్కి తగ్గేదేవో, బరిలో యాడ్ అయ్యేవి ఇంకెన్నో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదే వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.